ప్రైజ్ ది లార్డ్. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. వేకువజామున ఒక కీర్తనతో దేవుని మనము స్తుతిద్దాం. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపర్చు సైతాను గెల్చి విజయమిచ్చితివి, భంగపర్చు సైతాను గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. వాక్యము చదువుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29-30 వచనాలు చదువుదాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేశాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనకు బాగా తెలిసినటువంటి అంశమే. ఇక్కడ యేసయ్య వేలాది వేల ప్రజలతో మాట్లాడి సాయంకాలమైన తర్వాత శిష్యులను తనకంటే ముందుగా వెళ్ళిపోమని అందరికీ ఆయన పంపివేస్తాడు. వారందరిని పంపించిన తర్వాత ఆయన కూడా వారిని కలుసుకోవడానికి 4వ జామున సముద్రంపై నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సీన్ చూసినప్పుడు ముందుగా శిష్యులందరూ భయపడతారు. కానీ తర్వాత గుర్తుపట్టినటువంటి శిష్యులలో పేతురు దేవుని వలనే యేసుప్రభు వారిని నడవాలని ఆశపడతాడు. అప్పుడు ఆయన అడిగినటువంటి మాట, అయ్యా నేను నీళ్ళపై నడుస్తాను అని. అప్పుడు రా పేతురు అని అంటాడు దేవుడు. అప్పుడు వెంటనే పేతురు దోణి దిగి నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. యేసుప్రభు వలనే నడుస్తూ ఉంటాడు. అయితే గాలి చూశాడు. గాలి హోరున వచ్చేస్తుంది. గాలిని చూసే వరకు భయమైంది. ఖతం, నీళ్ళలో మునిగిపోసాగాడు. అప్పుడు కేకలు వేశాడు, ప్రభువా నన్ను రక్షించుము, రక్షింపుము అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే యేసయ్య చేయూతనిచ్చి పేతురుని లేపాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, యేసు వైపే చూడాలి. మనం నడుస్తాం. వాక్యమైనటువంటి దేవుణ్ణి శరీరధారిగా వచ్చినటువంటి యేసుప్రభు వారిని చూస్తూ నడిచాడు. దేవుని వలనే నీళ్లపై నడుస్తూ వెళ్ళాడు పేతురు. ఎప్పుడైతే గాలిని చూశాడో, లోకాన్ని చూశాడో, పడిపోసాగాడు, మునిగిపోసాగాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు ఆ యేసుప్రభు వారే వాక్య రూపంలో మన ముందున్నాడు. మనం వాక్యాన్ని చదువుకొని వాక్యం వైపు చూస్తూ ఈ లోక యానము చేసినట్లయితే ఈ యొక్క సాగరంలో, జీవిత సాగరంలో మనం మునిగిపోము. మనము భయపడకుండా ఈ సాగరాన్ని ఈదుకుంటూ వెళ్తూ ఉంటాం. కనుక ఈ ఒక వాక్య పాఠం మనకు నేర్పేది ఏంటంటే, మనం దేవుని వైపే చూస్తూ మన యొక్క జీవిత సాగరాన్ని ముందుకు నడిపించడానికి ప్రభు వాక్యమే మనకు ఆధారము, నడిపిస్తుంది. నమ్మకం ఉంచాలి. నమ్మకమైన నా ప్రభు నిన్నునే స్తుతింతును అని పాట పాడినట్లుగానే మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు వాక్యం మనకు తోడై ఉండి నడిపించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ కొందనాలు, స్తోత్రాలు. పేతురుని మాకు ఒక ఉదాహరణగా ఉంచావు. మా విశ్వాసాన్ని సడలిపోకుండా ప్రభు ఆ లోకం వైపు చూడకుండా నీ వైపే చూస్తూ మా జీవిత సాగరంలో
మేము ముందుకు సాగిపోవడానికి కృప అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.